రేపైనా నువ్వు నీ మనసులో దేవుడు ఆ బలం ఇస్తాడు, నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తావు దేవుని సన్నిధిని కనబడ్డట్టు. ఈరోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఎలా అంటే నీ లోపట బలం ఇస్తాడు, ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థించే బలం. ఇప్పటి వరకు బలం లేదేమో నీకు ప్రార్థన చేయడానికి, ఇప్పుడు నీకు బలం రావట్లేదు ప్రార్థన చేయడానికి, కానీ బలం వచ్చేస్తుంది. ఎందుకంటే నీ సంతోషం తక్కువైన కొలది దేవుడు నీ మీదనే దృష్టి పెడుతున్నాడు. ఎవరికైతే సంతోషము తక్కువ అవుతుందో వాళ్ళు మెల్లమెల్లగా నెమ్మదిగా వాళ్ళు కఠినమవుతూ కోపము రేగుతూ ఉంటుంది, యాంగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. నేను అనుకున్నది జరగనప్పుడు నువ్వు ఎలా బాధపడుతున్నావో అయినను నీ జీవితాన్ని దేవుడు ప్రత్యేకంగా దర్శించబోతున్నాడు. కాబట్టి నీవు ఈరోజు ఏం లేకుండా ఉన్నావు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధి మాత్రం నీతో ఉంది. దేవుని సన్నిధి నీతో ఉంది. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక ప్రత్యేక ప్రార్థనతో నిన్ను ఆయన సన్నిధి తీసుకుపోతాడు.